అందరికీ నమస్కారం. ఎంఎస్ చారిటబుల్ సొసైటీ వారి అనుభవం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఎపిసోడ్ 3 లో భాగంగా మనం వచ్చేసాం సహృదయ ఓల్డ్ ఏజ్ హోమ్. ఈ ఆర్గనైజేషన్ అరౌండ్ 1989 నుంచి కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం 5 లొకేషన్స్ లో వాళ్ళ కార్యక్రమాలు అనేటివి నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ఆర్గనైజేషన్ కుక్కట్పల్లి బ్రాంచ్ ని చూసుకుంటున్న అకిమ్ గారితో మాట్లాడబోతున్నాం. అకిమ్ గారితో మాట్లాడబోయే ముందు ఈ రోజు ముందుగా అందరి మదర్స్ డే శుభాకాంక్షలు. మన ఆర్గనైజేషన్ నేమ్ అందరికీ తెలుసు, ఎంఎస్ చారిటబుల్ సొసైటీ, మామ్ అండ్ సన్ చారిటబుల్ సొసైటీ. ఈ రోజు మదర్స్ డే, అందులోనూ నా పుట్టినరోజు ఒకేసారి వచ్చాయి. సో మా అమ్మకు నాకు ఒకే రోజు సెలబ్రేట్ చేసుకునే డే ఇది. సో అందులో భాగంగా మనం ఈ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఇక్కడ ఉన్న అమ్మమ్మ తాతయ్యలతో మాట్లాడి వాళ్ళ అనుభవాలను కూడా తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, అకిమ్ గారితో మాట్లాడేద్దాం. ముందుగా మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా సహృదయ వృద్ధాశ్రమంలో ఎంఎస్ చారిటబుల్ సొసైటీ కో-ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ మణి సందీప్ గారు మా ఆశ్రమానికి విచ్చేసి మా ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు మాతృదినోత్సవం సందర్భంగా మరియు వారి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఈ సహృదయ వృద్ధాశ్రమాన్ని గత 34 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ ఆశ్రమాలను మేము దాదాపుగా ఒక 5 సిటీలలో వరంగల్, హనంకొండ, యాదగిరిగుట్ట, హైదరాబాద్లో వచ్చేసి కుకట్పల్లి, కేపీహెచ్బిలో మరియు బోడుప్పల్, శ్రీ మణికంఠ సాయి నగర్లో నిర్వహిస్తూ వస్తున్నాము. మా ఈ ఆశ్రమం మొత్తంలో కలిపి దాదాపుగా 300 పైచిలకు మంది వృద్ధులు మరియు మానసిక వికలాంగులు మా ఆశ్రమంలో నివాసం పొందుతున్నారు. మా ఈ ఆశ్రమాలలో ఈ వృద్ధులు కానీ లేకపోతే మానసిక వికలాంగులు కానీ మా ఆశ్రమానికి ఎలా తీసుకొస్తామనంటే, బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో లేదా ఏదైనా పబ్లిక్ ప్లేసెస్లలో అలసిపోయి నీరసగా పడిపోయిన ఉన్న వాళ్ళని ఎవరైనా దాతలు కానీ లేకపోతే మా దగ్గరకు వచ్చే విజిటర్స్ ఎవరైనా కానీ గమనించి మాకు దగ్గరలో ఉన్న ఆశ్రమాలకు ఫోన్ చేసి వాళ్ళ వివరాలు అందిస్తే మేము అక్కడికి చేరుకొని ఒక 24 గంటలలో అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ అనేది కంప్లీట్ చేసుకొని పోలీస్ వారి ఆధ్వర్యంలో మా ఆశ్రమాలకు తరలిస్తూ వస్తున్నాము. మేము ఈ ఆశ్రమాలను గత 34 సంవత్సరాలుగా దాతల సహాయం వల్ల మా దగ్గరకు వచ్చిన విజిటర్స్ కానీ లేకపోతే వాళ్ళు పుట్టినరోజు జరుపుకొని లేకపోతే పెళ్లి రోజు జరుపుకొని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేసుకొని వచ్చిన డొనేషన్స్తో కానీ లేకపోతే నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న దాన్ని బట్టి మేము ఈ ఆశ్రమాన్ని నడిపించడం జరుగుతూ ఉంది. మా ఈ ఆశ్రమానికి ఈరోజు ఎంఎస్ చారిటబుల్ సొసైటీ వారు మా ఆశ్రమానికి విచ్చేసి మా ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులు, అమ్మలకు తమ వంతుగా సహాయ సహకారం అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అమ్మ. నమస్తే సార్. ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సో అమ్మ, మేము బేసిక్గా నేను చెప్పాము మీకు ఎంఎస్ చారిటబుల్ సొసైటీ తరఫున వచ్చాము. మేమేంటంటే మీ అనుభవాలు అంటే పెద్దవాళ్ళ అనుభవాలని ఇప్పటి పిల్లలకి తెలియపరుస్తూ ఒక పుస్తకం రాసుకున్నాము. సో దాంట్లో భాగంగా మీ జీవిత కథలు తెలుసుకోవడానికి వచ్చాము. సో మీరు బేసిక్గా ఏ ఊరు నుంచి వచ్చారు? పటాన్చెరు నుంచి వచ్చారు. మీ చిన్నప్పటి రోజుల గురించి ఏమైనా చెప్పగలరా? చిన్నప్పటి ఊరు ఓకే. పటాన్చెరు ఇచ్చారు. ఏ వయసులో పెళ్ళిందాము? 17. అంటే చాలా లాంగ్ జర్నీ అన్నమాట. మరి పిల్లలు ఉన్నారు? 2 కొడుకులు 2 బిడ్డలు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నాము? ఒక కొడుకు ఇప్పుడు ఉన్నప్పుడు బెంగళూరు పెట్టుకుంటారు. బిడ్డే ఆశీర్వడం, ఒక బిడ్డే వికారాబాద్. మరి ఈరోజు మదర్స్ డే కదా, మెయిన్గా అమ్మ గురించి. సో మీ అమ్మ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ అమ్మతో మీ రోజులు ఎలా ఉండేవి? నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ ఇదైపోయింది, చనిపోయింది. సరే, మీరు అమ్మగా మారారు. మీ పిల్లలతో చిన్నప్పుడు గడిపింటారు కదా, అప్పుడు ఏదైనా నవ్వొచ్చే విషయం ఏదైనా ఎప్పుడు తలుచుకున్నా నవ్వొచ్చే విషయాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? మా కొడుకు మస్తు డీలర్ చేస్తాడు. ఏం చేస్తాడు? మస్తు ఇది చేస్తాడు, అల్లరి. ఏం చేస్తాడు? ఒక అల్లరి పని చెప్పగలరు? నవ్విస్తాడు. అంటే ఒక్క అల్లరి పని ఏదన్నా పని చేసినది మీకు ఇప్పటికీ ఊహించుకుంటే ఆ రోజు అంటే చేశారు కదా అని నవ్వొచ్చే పని ఏదైనా ఉందా? నవ్వండి, మీ ప్రాబ్లం లేదు, నవ్వాలి. ఈరోజు మదర్స్ డే, నవ్వకపోతే ఎలా? మా అమ్మ అయితే ఏం చేసినప్పుడు చెప్తారు.
నాకు అదే నవ్వు. సరే మరి మీ హస్బెండ్ ఏం చేసేవాళ్ళు అప్పట్లో? కరెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. గవర్నమెంట్ అంటే మీ సొంత ఇల్లు ఉందా ఇక్కడ హైదరాబాద్లో? పటాన్చెరువులో. మరి మీరు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? నా కొడుకు బెంగళూరు నా కొడుకు ఆ ఇంట్లో నేను నిద్ర పట్టేది ఇంట్లో. అయితే తెల్లవారి మా బిడ్డ 2:30 వచ్చి డోరింటి టైంకి వచ్చి ఇచ్చి తీసి హాస్పిటల్ తీసుకొచ్చింది. అయితే నాకు తెలివికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినా అంటే చెప్పలేదు మాకు గుండె వాళ్ళు. సరే మంచిది ఇంటికి అడిగానంటే మూడు కోరుకున్న తర్వాత పిల్లలకి అని నా కూతురు 8 రోజులు అందుకు వస్తున్నాను. 4 రోజుల తర్వాత మళ్ళా హాస్పిటల్లో వచ్చింది. ఇక అందులో ఉండలేక ఉండదాన్ని ఉంటే అట్లా ఉండలేక ఇంకొకటి, మీరు చిన్నప్పుడు మీకు నేస్తారు ఉండేవాళ్ళు స్నేహితులు? ఉన్నారండి ఊరికే ఆడుకుంటుంటే ఎదుగుతుంటే ఏ ఆటలు ఆడేవాళ్ళు? 4 డబ్బలాట అని అంటే గెంతేదా? అన్ని ఆడుతుంటే ఖోఖో ఆడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి కూడా అమ్మాయిల కంటే ఖోఖోనే చాలా ఇష్టం అసలు. ఇంకేమైనా ఆడేవాళ్ళు గేమ్స్? ఇవి 2 కాకుండా అష్టాచెమ్మ ఇలాంటివి, బారకట్ట, అష్టాచెమ్మ, పచ్చీసు. ఇంకా ఇంకేమైనా గేమ్స్? మీ స్నేహితురాల పేరు ఎవరైనా గుర్తుందా? మీరు ఏమైనా చదువుకున్నారా? 1వ తరగతి చదువుకున్నారు. నా కాలంలో చదువులు అంటే అంత ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు, మీరే చెప్పాలి. ఇప్పుడు MBA చేసినా ఎవడు పట్టించుకునేటోళ్ళు, డబుల్ డిగ్రీ చేసినా కూడా ఎవడు పట్టించుకునేటోళ్ళు. కాలం అంత మారిపోయింది. మరి అప్పటి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమంటారు, గట్టిగా ఉండేవాళ్ళు. ఇప్పటి వాళ్ళు చిన్న ఏజ్కి హార్ట్ అటాక్లు తెచ్చేసుకుంటున్నారు. దానికి కారణం ఏమంటారు? టెన్షన్ వచ్చింది. టెన్షన్ బాగా టెన్షన్ పెట్టేసుకుంటున్నారు అంటారు సార్. మరి వాళ్ళకి ఏదైనా, ఇప్పుడు మీ మనవాడి వయసు నాది, నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏం ఇస్తారు? ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటారు? ఇప్పుడు మేము మా జీవితం మొదలు పెట్టబోతున్నాం, ఇంకా ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నాం. నాన్న దోస్తాను మంచి వాళ్ళని దోస్తులు తీసుకో, మంచి వద్దు, అందరితో మంచిగా మాట్లాడు అని చెప్తున్నాను. సరే, మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం, ఒక విషయం వస్తుంది. మీ పేరు బి పద్మ. మరి ఇంకేం పద్మమ్మ, మనకి ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? బండి పద్మ, పేరు బండి పద్మ. బండి ఎక్కడో విన్నాను, బండి సంజయ్. ఓకే, పొలిటీషియన్ పేరు. మా బంధువే. మీ బంధువేనా? ఓకే ఓకే, మంచి పొలిటీషియన్ అన్న కూడా. మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ స్కూల్లో చదివే పిల్లలకి? ఏం చెప్పలేదు, వినాలంటారా? ఎవరు వాళ్ళే ఇప్పుడు మనకు చెప్తారు. అంటే అదే నిజమా? థ్యాంక్ యూ పద్మమ్మ, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. హలో అమ్మ, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. సో బేసికలీ టుడే ఇస్ my birthday, so I came here to take your birthday also. God bless you. Thanks a lot. So you know, right, basically our intention to come here and all is, right, to give the experiences of that age people to the current day. I mean, who are getting, you know, what are their current scenarios, how they are dealing the world with and dealing the situations. So we want you to suggest some things for them. Only I just suggest I'm not having parents, you know. I'm not having parents, both of them, mommy and daddy. I'm unmarried. I came due to this operation and worked as a teacher. 20 years I'm having experience also. So being an experienced teacher, basically I'm a teacher. So these days kids, I'm seeing these days kids. Nowadays we can't tell anything to kids. They are telling to us. Okay, they are the one who teaches us. They are not giving respect or anything. They won't give No respect. respect also. At least bothered about the children now.
Okay. Um, So you said right, you don't have parents and all. So how was your childhood and where you used to live with your my childhood? mother used to give me very days. Actually, she used to take care of me a lot. I will three, four sisters and one brother was working in Yasodhara Korean mission Karkhana somewhere. I was staying in Kutapalli. Okay, your brother is staying with Kukatsan. Yes. Okay. And okay, at Tarnaka your childhood totally Yes. was. I was working there. You were working there? Yes. Okay. In which school you used to work earlier? St. Mary's. St. Mary's. It's a good school. So what was your subject there? All subjects except maths. Except maths. Super. You are like a mother teacher then. Each and every subject. All subjects I know. Okay. I can teach. Except maths I can't. Okay. So up to what classes you used to teach? Science, maximum science and English. Okay. And in your childhood, what kind of games you used to play? I used to play mostly, I used to go for camps also. Kabaddi and Kho-Kho. Kabaddi. Kabaddi also. Kabaddi, you like that? Yes. Super then. So is there any situation in your overall life, I mean, which you might felt like it is like a very hard situation for me, and how did you overcome that, and what suggestion you want to give from that? House problems are really big. Parents are not there. Some house problems. I came out like that. Any Nobody suggestion? wants it. I mean, any suggestion to current day youth and also children? They should obey all of their parents first of all. Obey the parents and give respect to them. That thing I really accept that because respect is the only thing that is lacking. Main respect. Without respect, you can't be this thing. You can't grow also with their blessings. నిజమే కదా. నిజం. వాళ్ళే మనకి జన్మనిస్తారు, వాళ్ళే మనకి దారి చూపిస్తారు. వాళ్ళ మాట వినకపోతే ఎలా? మరి మీరంటే మీ సినారియో డిఫరెంట్. మరి మేము ఇంతవరకు ఇది మా ఎపిసోడ్ 3 2 ఆశ్రమాలు తిరిగాము, ఇంకా చాలా ఆశ్రమాలు చూడబోతున్నాము. మరి ఎందుకు చాలా మంది వృద్ధాశ్రమాలకు వస్తున్నారు అనుకుంటారు? సన్స్ అది ఏమంటారు, కోడళ్ళు అంటారు కదా, కోడల వలన అది ఎలాగైనా అబ్బాయి ఒప్పుకోవాలి, కోడలిది మదర్ని వదిలేయాలి. అదే ఈ చిన్న కోపం వస్తే కూడా, చిన్న గొడవ వచ్చినా కూడా ఈవెన్ నా ఫాదర్స్ సేవింగ్కి అమ్మ మాట విన్నారు. పెళ్ళైన తర్వాత ఎట్లాగైనా అబ్బాయి అన్న అక్క చెల్లెని అందరినీ వదిలేయాలని. ఇవాళ ఎవరు చూస్తున్నారండి? మ్యాక్సిమం నోబడీ looking up to the parents. They just cry like anything. In these days, nuclear families became a habit, right? Yes. So even ఎందుకు వాళ్ళు అంటే ఏం చెప్తామంటే, ఇప్పుడు కోడలు ఆ అత్తగారి మీద ఏదో కొంచెం ఉంటుంది, ఆవిడేదో అంటారు, మధ్యలో ఈ అబ్బాయి నలుగుతాడు, తీసుకొచ్చి తల్లిని తీసుకొచ్చి ఇట్లా పడేస్తాడు. అంతే, అంతేనా? అది నిజమే, జనరల్ సినారియో అది అసలు. అదే ఓల్డ్ ఏజ్ ఉంది. వీఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. మైండ్ ఈజ్ వెరీ స్మాల్ ఏజ్ ఉంది, బట్ saw the world. Being a teacher, you might have seen many parents and I saw. True. But even these days, I mean, I too am around 25 now. So these days I am observing many students or anyone, I mean even the middle-aged people are leaving their hometowns and coming to a different city for their livelihood. In that cases, because of this money and all, they are unable to take care, right? So in that scenario, what should they do? పేరెంట్స్ మాట వినట్లేదు కదండి ఇప్పుడు. పేరెంట్స్ మాట వింటున్నారు. నేను అనేది అమౌంట్ పరంగా ఇంత పెద్ద సిటీలో డబ్బుల కోసం బయటకు వచ్చేస్తున్నారు పిల్లలు. వాళ్ళు ఓన్ గా బతకాలి, అట్లా సెల్ఫ్ గా ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళు. మరి ఏం చేస్తే కలిసి ఉండొచ్చు అంటారు? ఏం చేసి ఇప్పుడు ఈ జనరేషన్ మాత్రం నథింగ్. ఐ కెన్ టెల్ యూ నథింగ్. ఐ రియల్లీ యాక్సెప్ట్ దట్ దిస్ సెంటెన్స్. ఈ జనరేషన్ ఏం చేసినా ఉండలేదు. ఏం చేసినా వేస్ట్. మన అమ్మ అబ్బా అనుకుంటూ చెప్పినా కూడా వినట్లేదు. మై హౌస్ ఆల్సో ఐ యామ్ టెల్లింగ్ ది సేమ్. మై హౌస్ ప్రాబ్లమ్ ఆల్సో ఐ యామ్ పుట్టింగ్ ఇన్ దిస్. ప్రతి ఇంటి కథ అంటారు.
నబడి లిసన్ సార్. ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎత్తుకొని పెంచుతాము, వాళ్ళని పెద్ద అయిన తర్వాత మేమెళ్ళము వాళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. అది నిజం. తల్లిదండ్రుల మాటనే లేకలేదు, పెద్దమ్మ పిన్నమ్మ లేకొస్తారు చెప్పండి. అప్పటి లాస్ట్ గా నేను అన్నట్టుగా ఇప్పుడు మీరు ఎంతో మంది స్టూడెంట్స్ కూడా చూసారు కదా, ఆ స్టూడెంట్స్ కోసం ఏమైనా చెప్పాలనుకుంటే ఇంకేం చెప్తాం, వాళ్ళు వినేటట్టయితే అన్ని చెప్పగలుగుతాం, వినకపోతే ఏం చేయలేమమ్మా. నిజంగా చెప్తున్నా నేను నా లైఫ్ లో నేను పడ్డ బాగా అది. అంటే మీరు అనేది మై నిజమే. పేరెంట్స్ ఆల్సో యూస్ టు టెల్ us దట్ వీ డిడ్ నాట్ లిసన్ టు ఎనీథింగ్. పెళ్లి చేసుకో అని అన్నారు. ఆఫ్టర్ గ్రోయింగ్ సఫర్ అని అనేవాళ్ళు. అదే నవ్వు గెట్టింగ్ దిస్. తల్లిదండ్రుల మాట వినండి, అది మెయిన్ గా అమ్మ మనకి చెప్పేది. పేరెంట్స్ మాట కంపల్సరీ వినాలమ్మా. దాన్ని ఓన్లీ యూ గెట్ గుడ్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ ఆర్ మదర్ బ్లెస్సింగ్స్. Not God blessings also. First you should take your parents' blessings only. They are only the gods, మరి మనం కూడా మీ దగ్గర సేమ్ మిస్టేక్ చేస్తాం. పేరు చెప్పుకోలేదు. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. థ్యాంక్ యూ లక్ష్మమ్మ, మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో లక్ష్మమ్మ, సో మనము మరోసారి మీకు హ్యాపీ మదర్స్ డే. సో ఈ మదర్స్ డే సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. మీకు తెలుసు, మేము అప్పటి వాళ్ళ అనుభవాలని ఇప్పటి పిల్లలకి తెలియపరచడమే మా కార్యక్రమం మెయిన్ ఉద్దేశం. అందుకే మా ప్రోగ్రామ్ పేరు కూడా అనుభవం అని చెప్పేసి పెట్టాము. సో మీ అనుభవాల్ని ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే వినని వాళ్ళు 90% ఉండదు, వినే 10 మంది కన్నా మనము చేరవేసేలా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్తాం మరి, ఎంత చెప్పినా అంత బాగుంది. ఆ బాగా వాళ్ళు బొమ్మలో ఉంటారు, ముంబైలో ఉంటారు. మంచిది. ఇప్పుడు 25 సంవత్సరాలు ఎప్పుడో తర్వాత అక్కడ 25 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకి మా వారి పోయిన తర్వాత ఇప్పుడు సుందరే వేడి ఉంది కదా, బాగానే పడింది. అందులో చేసి వాళ్ళంటి రిటైర్మెంట్ తీసుకొచ్చాను. ఓకే, మరి పెన్షన్ వస్తుంటుంది కదా? నాకు పెన్షన్ వస్తుంది. ఓకే, ఆ పెన్షన్ మీదే ఆధారపడి బతుకుతున్నాము. మొత్తం భూమి ఇల్లు మొత్తం బాబుకి ఇచ్చేసారు. రాసిచ్చేసారా అప్పుడే? ఇంకా సంపాదన లేదని అంటారు కదా. అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచాన్ని బట్టి కూడా వాళ్ళు అడిగే ఛాన్స్, ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటారో దాన్ని బట్టి వాళ్ళు ఉండాలని కోరుకుంటారు కదా, దాన్ని బట్టి కూడా అడిగే. చాలా మంచిగా ఉండేవాడు పెళ్ళి క్రితం. ఓకే, చాలా చాలా అంటే చాలా పేరు కూడా వచ్చింది. ఆ పేరు అంతా పోయింది. ఎవరు లేరు అటు ఇటు కూడా. వాళ్ళు బాగుంటే చాలు లేదు, ప్రతి తల్లి అదే అనుకుంటుంది, పిల్లలు బాగుంటే చాలు. బాగుంటే చాలు అని పెట్టలేదు. నాకు రాత్రి 27 ఉన్నాను కదా, ఇంట్లో ఉన్నాను. రాత్రి రాత్రి జబ్బు చేసింది. మా అన్నయ్య గారు గవర్నమెంట్ వచ్చి మా అన్నయ్య గవర్నమెంట్ చేసి మా కొడుకు ఇచ్చారు. వచ్చి తీసుకెళ్ళి ఒక 20 ఇస్తున్నాను. ఇక్కడ అంటే మన వాళ్ళే చూడనప్పుడు ఇంకా వాళ్ళు ఏం చూస్తారు? వాళ్ళు ఇల్లు కొరకలేదు, వాళ్ళు ఫ్రెండ్స్ అక్కర్లేదు. వాళ్ళు ఇంట్లో ఉంటారు. అక్కడ గద్దెకించుకునేలా కట్టలేదు. 2 కోట్ల దగ్గర కట్టించారు. 1.5 ఎంతో పెట్టి మొత్తం బిల్డింగ్ కట్టుకున్నారు. ఎవరికి అద్దెకించుకునేటట్టు లేదు. చుట్టుపక్కల ఎవరు ఉంటారు, ఎవరితో మాట్లాడాలి ఉంటారు. అరటిలో నలుగురిలో నుంచి ఉంది కదా, ఒక రోజు 2 రోజులు. అది నిజం, మనకి నలుగురితో మాట్లాడుతూ ఉండేది అలవాటు. గమ్మున ఒక రూమ్ లో కూర్చోమంటే కూర్చోలేదు, ఎవరు కూర్చోలేదు. అత్తగారి ఇంట్లో కూడా నలుగురు ఉండడం వల్ల అలవాటు, అమ్మగారి ఇంట్లో కూడా నలుగురు అలవాటు. అలాంటప్పుడు ఆ ఒంటరితనం భరించలేకపోయారు. కూర్చోమంటే ఎక్కడ కూర్చోండి? అది నిజమే. మరి మీ చిన్నప్పుడు ఎక్కడ కూర్చున్నాము? ఒక్కొక్క లాగా ఉంటాయి, ఒక్కొక్క దేవుడు చేస్తే ఒక లాగా ఉంటుంది. అందరికీ ఒక లాగా ఉండదు. సుఖం అందరికీ ఉంటాయి కానీ కష్టాలు అందరూ తలపరకుండా ఉంటుంది. ఇంటికి ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది, ఉండకుండా ఉండదు.
ఖచ్చితంగా వస్తుంది. మరి మీరు మీ చిన్నప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళమ్మా? ఏ ఊరు మీది? మా చిన్నప్పుడు మాది నష్టాపురం చేసినాడ, నర్సాపురం దగ్గర చేసినాడ. చించినాడ. ఓకే. మీరు ఎంతమంది అన్న తమ్ముళ్ళు ఒక చెల్లెలు? అన్నయ్య ఒక్కరే, అన్నయ్య ఒకరు, ఇద్దరే అన్న చెల్లెలు. తర్వాత ముగ్గురు ఆడుకున్నాం. ఓకే. ఒక అన్నయ్య, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. మొత్తం నలుగురు మీరు? ముగ్గురు మీరు. అక్క చెల్లి నేను మధ్యలో. ఓకే. మీరు ముద్ర చెల్లెలు అన్నమాట మధ్యలో. మధ్యలో అక్కడ తోడుకోళ్ళు కూడా మధ్యలోనే. ఓకే. గ్రామంలో నేను మధ్యలో. అంటే అప్పుడు ఏదో అనేటోళ్ళు కదా, పెద్ద కొడుకు అంటే నాన్నకు ముద్దు, చిన్న కొడుకు అంటే అమ్మకు ముద్దు, మధ్యలో వాడిని పట్టించుకోవడం అలా ఏమైనా ఉండేదా అప్పుడు? కొడుకునంటే బాగా మా అమ్మ ఇక్కడ నుండి కూడా చదువుకుని ఓనా అల్లు చదివేవాళ్ళు. అప్పుడులోనే పూణేని చదివేవాళ్ళా? మొత్తం ఊరు మొత్తానికి అన్నయ్య ఒక్కరే చదివాను. అప్పుడు ఆడపిల్లలు కొడుకులు పంపిణీ కాదు. మీరేమని చదువుకున్నారు? నేను 5వ క్లాస్ వరకే వానకాలం చదువు. వానాకాలం చదువుతుంది. ఓకే. వాన పడితే స్కూల్ ఉండదు, చెట్టు కింద పడా? ఎక్కడికి ఎల్లించేవారు కాదు. అప్పుడు ఆడవాళ్ళని పంపించాలంటే భయపడేవాళ్ళు లేండి. చాలా భయపడ్డాం కాదండి బాబు. 10 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు. బయటికి వెళ్ళాలి. అదే ఇళ్ళకే పెళ్లి చేసుకుంటారు. మీకు ఏ ఏజ్ లో పెళ్ళైందమ్మా? మరి పెళ్ళి ఎప్పుడైంది? 63. 1963. అప్పుడు మీ వయసు ఎంత? 17. 17 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది. 17 ఓకే. 17 ఏళ్ళకి పెళ్లి చేసేసారు. నాకైతే 14 ఏట అయిపోయింది. 14. అప్పుడు కాలంలో త్వరగా పెళ్లి చేసేవారు. పిల్లలు కూడా లేరు. అయ్యో. మరి మీ చిన్నప్పుడు ఏ ఆటలు ఆడేవాళ్ళం? ఏ ఆటలు ఆడేవాళ్ళు? బిల్కాయ కానీ చుట్టూ తిరిగా తిరిగాట, కుర్చీలాట. కుర్చీలాట. ఇప్పుడు దీపావళి వచ్చిందంటే పట్లాలు కట్టేవాళ్ళు. పట్లాలు గిరిగా చెప్తే రాతాయి కదా. అవునవును. అవి మాకు పెట్టే ఉంటాయి. అప్పుడు మనం ఇంట్లో ఏదో ఒకటి చేసేవాళ్ళం. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. చెట్లు ఎప్పుడైనా ఎక్కారా? అప్పుడు చెట్లు ఎక్కారు ఎప్పుడన్నా? బాగా బాగా ఎక్కేవాళ్ళు. ఏమైనా పండ్లు కోసారు అప్పుడు? జామ చెట్లు బత్తా చెట్లు చుట్టూ కార్యపడుతుంటా 4 కొంటాలు నేను సగం మొదలు కార్యం చేసేవాళ్ళు. ఏమి అమ్మొచ్చి కాదు, మాకే సరిపోయింది. అందరికీ పెట్టుకునేవారు. ఇప్పుడు అలా పెట్టుకునే అసలు చెట్లకు ప్లేస్ ఎవరు ఇస్తున్నారు? బిల్డింగ్లు 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 ఎవరు అన్నదమ్ములు కూడా 6. 6. మరి ఈ రోజు మదర్స్ డే కదా, మీ అమ్మగారితో మీకున్న ఏదైనా మంచి మెమొరీ ఏదైనా చెప్పగలరు? బాగా చూసుకుని బాగా ముగ్గురుమని బాగా గారంగా పెంచింది. అప్పట్లో మామూలుగా ఇప్పుడు కూడా అమ్మాయిలకి ఒకటే బాధ, వాళ్ళు అమ్ముతారు జడేసేటప్పుడు తిరుగుతుంది కొడుతుంది అని చెప్పేసి. అప్పట్లో మీకు అలా ఉంటాయి కదా? పెద్ద కొడుకు మీకు పెట్టప్పుడు మీకు అట్లా తన్నులు తినే అలవాటు ఉందా? జడేపించుకునేటప్పుడు మీ మమ్మీ పొద్దున్న జెండా వేసేటప్పుడు స్కూల్ పంపేటప్పుడు. ఓకే. అదే అంటున్నాను, జడేసేటప్పుడు ఎప్పుడైనా అమ్మతో తిట్లు తిన్న రోజులు ఉన్నాయా? తిట్టేవా? జెండా ఎదుగులో ఉంటారు స్కూల్కి వెళ్ళడానికి ఒక గొడవ. మరి మీ అక్క చెల్లెలు వేరు. అప్పుడు ఫోన్లు లేవు, ఏమి లేవు. మరి పొద్దు నుంచి సాయంకాలం మీకు ఎలా గడిచేది? అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చూడండి, ఆ పిల్లడు ఇప్పుడు కూడా ఫోనే చూస్తున్నాడు. అలా మరి మీకు అప్పట్లో రోజు మొత్తం ఎలా గడిచేది? అంటే మాకు పొద్దున్నే లేచాం కదా, అమ్మగారు అంటే మేము బాగా కూర్చేవాడు. మన నేను పాలు కూడా పిచ్చేవాడు. ఓ. ఆ చట్నీ నేను మక్క లేదు కానీ మాకు చిన్నప్పుడు పెళ్ళైపోయింది కదా, పాలు పిచ్చుకునేవాడు. ఇలా ఏదో గడ్డేసిన ఇంటి దగ్గరే ఉంది పెద్ద కాదు పేదలు. ఓకే. మా నాన్నగారు పొలం పనులు చూసుకుంటే పాలే పెట్టుకోరు. ఇద్దరు పండగలు వచ్చినట్టే పిండి చేసేవారు. పిల్లలు చేస్తున్న పాలే పెడతారు కదా, పాలే పెట్టిన సాయంత్రం పెట్టి మన ఊళ్ళకి పక్కన చేసి అదే పూర్వీకులక చేసేవాళ్ళు అనమాట ఏ పండుగ వచ్చినప్పుడు. పంచుకునే వాళ్ళు. ఓ. మరి ఇప్పుడు ఈ
ఇప్పుడు ఉన్న యువతరానికి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఒక సలహా కానీ ఏదైనా కానీ అందరూ కొనుక్కు తినేస్తున్నారు. బయట కొనుక్కొని తినడం ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఇప్పుడు మటుకే నాకు కొనలేదు బయట. వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చాక ఇక్కడ తినే చెప్పి బయటికి తెప్పించాను. ఇంకా ఎప్పుడైనా చిప్స్ ఇక్కడికి వచ్చాక అలవాటు అయింది అది కూడా. ఓకే, బయట వస్తువులు తినకండి అంటారు ఇప్పుడు వాళ్ళకి. ఇంట్లో అమ్మ వాళ్ళని శుభ్రంగా అది తినండి, బయటికి తినకండి అని అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు తాగలేదు నేను కూడా. ఓకే. ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోయింది. కాకపోతే గారెలన్నీ బయట ఇడ్లీలన్నా ఏమీ చూపించుకోవాలి. ఏదన్నా ఇంట్లో శుభ్రంగా ఉండేది. మందులు రోజు 13 మందులు వేసుకోవాలి. టైం టు టైం మందులు వేసుకోవాలి. మరి ఇక్కడ మీకు ఎలా ఉన్నాయి సౌకర్యాలు? అంతా బాగున్నాయా? పర్వాలేదు. సరే అమ్మా, థ్యాంక్ యూ లక్ష్మమ్మ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మళ్ళీ ఒకసారి మదర్స్ డే శుభాకాంక్షలు. మీరందరూ మనవరే. మాకు అందరూ ముసలాడమే కదా, పట్టుకోళ్ళు ఎవరు లేరు. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం అమ్మా, హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ జంపు అండి. థ్యాంక్ యూ. సో అమ్మ, మనం నిన్న ఆల్రెడీ మాట్లాడాము. ఇప్పుడు ఏంటి అంటే గనక ఇప్పుడున్న యువతరానికి మీరేం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి వచ్చాము. ఇంకొకటి ఏంటంటే మీ చిన్నప్పటి నుంచి మీ కథ ఏంటి? నా కథ ఇంతకీ మీరు ఎక్కడ పుట్టారు? ఇక్కడ హైదరాబాద్ లోనే పుట్టారు. ఎక్కడ పెరిగింది? ఏ ఏరియాలో ఉండేవాళ్ళు హైదరాబాద్ లో? హైదరాబాద్ లో సనత్ నగర్ అండి. సనత్ నగర్ లో ఇక్కడే షాద్ నగర్ లో సనత్ నగర్ లో ఉండేవాళ్ళ? ఓకే ఓకే. మీ చిన్నప్పుడు బాల్యం ఎలా గడిచింది మీది? నాది 5 years వరకు బాగా కలిసింది బాబు. తర్వాత ఏంటంటే జ్వరం వచ్చి కాలు పడిపోయింది. తర్వాత అట్లనే నడుచుకున్నా. మా డాడీ ఏం చేసిందంటే డాక్టర్ తోటి మాట్లాడి వెన్నుకి ఆపరేషన్ అయింది. కొద్ది రోజులు నడిచాను. తర్వాత ఒక ఫ్యాక్టరీలో జాబ్ కూడా చేశాను నేను. తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ మధ్య 7 years బ్యాక్ మళ్ళీ అదే టాక్ వచ్చింది. మళ్ళీ 2 సార్లు కాలు పడిపోయింది. అలా ఇంకా నేను జాబ్ మానేశాను అనమాట. మరి మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? లేదా, నేను మ్యారేజ్ చేసుకోలేదు. ఓకే, మీకు మ్యారేజ్ కాలేదు? కాలేదండి. ఏం జాబ్ చేసేవాళ్ళు అప్పట్లో? నేను వాచ్ డివిజన్లో వర్క్ చేశాను. తర్వాత ఇక్కడ ఫ్యాక్టరీ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఎన్సిపిలో చేశాను. ఎక్కడండి? ఎన్సిపి. ఓకే ఓకే. మరి అప్పుడు మీరు ఏమైనా ఆటలు ఆడుకునే వాళ్ళ? అన్నప్పుడు పెట్టుకుని ఏమంటారండి ఆటలాడే అప్పట్లో చిన్నప్పుడు? అంత గుర్తు కదండి. నన్ను ఆడించేవాళ్ళు కాదు వంటలు. పడతావు అనేవాళ్ళు. చిన్న పిల్లలా చూసుకునేవాళ్ళు. చిన్న పిల్లలా చూసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు పిల్లలకి ఏమని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? మంచిగా చదువుకోండి, ఫ్యూచర్ బాగుండేది అని చెప్తాను. మంచిగా చదువుకుంటే చాలా అంటారు. అంతే. మరి కొంతమంది తల్లిదండ్రుల మాట వినటం లేదు, కొంతమంది వృద్ధాశ్రమాల్లో వదులుతున్నారు. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? చెప్తే వినాలండి, వినకపోతే ఏం చేస్తామండి. అంతే. మాక్సిమం ఎవ్వరు వినరంటారు. వినడం లేదు, అసలు వినడం లేదు. నేను నాది సొంతం, వాళ్ళు మాట వాళ్ళు తింటున్నారు. మరి ఒక సలహా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు వాళ్ళకు? సలహా మంచిగా చదువుకోమని చెప్తానండి. ఇంకేం లేదు. మీ అమ్మ నాన్న వాళ్ళ నుంచి మీరు ఎప్పుడు పక్కకు వచ్చేసారు? అమ్మ కాదండి, మా నాన్న చనిపోయారు. మా అమ్మ చనిపోయి 20 years అవుతుంది. మీ అమ్మ చనిపోయి 20 ఏళ్ళు అవుతుందా? అవునండి, చాలా చిన్నగా ఉన్నప్పుడు చనిపోయింది. నేను ఇంకే మా అన్న ఉన్నాను అనమాట. కానీ నొప్పికి రావాల్సి వచ్చింది. ఓకే. మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మా పిల్లలకి? మాట్లాడుకుంటూ బాబు, అంతే. నా కోరిక అంతే. ఓల్డ్ హోమ్ వారికి మా హృదయకు నమస్కారాలు. నేను 3 సంవత్సరాల నుంచి వీరి దగ్గరే భోజనం చేయటం కానీ బాగా చూస్తున్నారు. ఇక్కడ రాజుగారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా సహకరిస్తున్నాడు మాతో బాగానే. మరి ఎంపీ గారు
ఈ నడిపే ఎండి గారు కూడా మాకు ఏ ఏది వచ్చినా సహృదయంతో మాకు అందిస్తున్నారు. ఏది వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఏ నొప్పి వచ్చినా అర్ధరాత్రి కాడైనా కానీ వచ్చి చూస్తున్నారు బాగా. నేను అది మరి ఈరోజు మదర్స్ డే కదా, మీ అమ్మగారితో మీకున్న ఏవైనా మెమరీ చెప్పగలరా మాకు? మా అమ్మగారు లేదు. అవును, లేరు. అప్పట్లో మీ అమ్మగారు ఉన్నప్పుడు మీరు వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు? అప్పుడు బాగుండేవాడు అండి. వ్యవసాయం చేసుకుంటా మరి భోజనాలు వండి పెడతా ఎంతో ఆప్యంగా చూసుకునేవాడు మమ్మల్ని. మరి అప్పట్లో ఏమైనా ఆటలు ఆడేవాళ్ళ మీరు? గేమ్స్ ఆడేవాళ్ళం. ఏం గేమ్స్ ఆడేవాళ్ళు? వాలీబాల్, ఇది కబడ్డీ కబడ్డీ ఎక్కువ ఆడేవాళ్ళం. మరి మీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఉండాలండి. మీకు ఏ ఏజ్ లో మ్యారేజ్ అయింది? గుర్తులేదు. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారా? మరి ఉండరు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈటీవీ 2లో చేస్తాడు. ఈటీవీ 2లో చేస్తాడు. ఈటీవీ 2లో చేస్తాడా? ఓ, న్యూస్ రీడరా? న్యూస్ చదువుతారా? న్యూస్. ఓ, మీ పేరండి? నా పేరు రావి మోహన్ రావు అండి. రామమోహన్ రావు. రావి మోహన్ రావు. ఓకే. మరి మీరు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడంటే మా కోడలు ఉద్యోగం, మా అబ్బాయి ఉద్యోగం, మా పిల్లలను కూడా హోమ్లో హాస్టల్లోనే పెట్టి చదివించారు. మనం కూడా హాస్టల్లోనే పెట్టేశారు. అందుకని వాళ్ళకి తీరక మమ్మల్ని ఇక్కడికి దీంట్లో పెడితే మాకు హాయిగానే ఉంది, ఆడకి హాయిగానే ఉంది. అది అదే వాళ్ళకి టైం లేక పిల్లల్ని కూడా హాస్టల్లో చేర్పించే రోజులు. వాళ్ళకి టైం లేక చేర్పించడం జరిగింది. ఓకే. మరి ఇలా పనుల్లో పడి మీరు చెప్పినట్టే చాలా మంది పనుల్లో పడి వాళ్ళ అమ్మ నాన్న చూసుకోలేకపోతున్నారు, పిల్లల్ని చూసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు మీరు? ఏమి ఇస్తామంటే మాకు అనుభవం అయిపోయింది. ఎప్పుడు లోగడ చిన్నప్పుడు సంగతిగా మీరు చెప్పేది. చిన్నప్పుడు బాగానే చూసుకునేవాళ్ళు. మా అమ్మ మా నాన్న బాగానే చూసుకునేవాళ్ళు. తల్లిదండ్రులు ఏ లోటు రానివ్వకుండా చదివించారు. మరి ఉద్యోగం కాదు, 10th వరకు చదివాలండి నేను. ఇంకొక సంవత్సరం చదివితే ఉద్యోగం వచ్చేది. ఓ, మరి మీరు అప్పుడు ఏం చేసేవాళ్ళు పని? అప్పుడు వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయమే. 10th వరకు చదివాము. అక్కడ నుంచి ఏమైనా మానేసాం. సావాసాలు పడి మానేసాం. అదే అట్ట అయిపోయింది. తర్వాత పెళ్లి చేశారు అమ్మ నాన్నలు. అప్పుడు బాగున్నాం. ఇప్పటికీ మీకు పొలాలు ఉన్నాయా? ఉండదండి. ఏ ఊరండి? ఏ ఊర్లో? చల్లపల్లి అండి. చల్లపల్లి ఎక్కడది? కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర. ఓకే. మీ కొడుకు ఉద్యోగరీత్యా మీరు హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. ఓకే. మరి ఎవరికైనా ఏదైనా పిల్లలకి కానీ ఇప్పుడున్న పిల్లలకి సలహా ఏమైనా ఇవ్వాలంటే ఇప్పుడున్న రోజు అదేమంటారు, ఎలా వాళ్ళ జీవితాన్ని గడపాలని ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకేం తెలుసండి అంతవరకు. అంటే మీ జీవితం ప్రకారం, మీ జీవితంలో ఎన్నో చూసింటారు కదా, దాన్ని ఆధారం చేసుకొని ఏదైనా వాళ్ళకి సలహా ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? అంతా బాగుంది, మంచిగా జరిగింది అని చెప్పుకుంటాం అన్నమాట. అంతా బాగానే మొదటి నుంచి జరిగింది అని చెప్పుకుంటాం. అది. థ్యాంక్ యూ తాతగారు. నమస్కారం తాతగారు, ఎలా ఉన్నారు? సరే, మంచిగా ఉన్నారు. మీ పేరు తాతగారు? మీ పేరు? నా పేరు వెంకట్రావు. బేసిక్గా మీది ఏ ఊరు తాతగారు? మరి మెదక్ జిల్లా సార్. మెదక్ జిల్లా మండల్ కౌడిపల్లి. కంచన్పల్లి, కౌడిపల్లికి కంచన్పల్లి 6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ కంచన్పల్లి నుంచి 6 కిలోమీటర్లు. ఓకే. ఇక్కడ వచ్చిన నడుము దెబ్బ తాకింది కాబట్టి ఇక్కడికి వచ్చారు. పైపు కాలువ చేపిస్తున్నా. కాలువ మంచిగా ఉందా లేదా అని చూడబోతే ఆయన రౌతుంది ఆయన కళ్ళలో పడిపోయినా.
ఎవరు లేరు దగ్గర నడుము బాగా దబ్బు వాళ్ళు చచ్చిపోయాడు సార్. ఉమ్. బాగుంది బతికా. అవులే. ఏదో ఎట్లుందా అని చూడడానికి వెళ్తే మీకు ఇలా దెబ్బ తగిలింది. మరి మీకు పిల్లలు లేరా చూసుకోవడానికి? పిల్లలు ఇంటికాడ ఉండి చిన్నగా ఉండే పిల్లలు ఇంటికాడ ఉండి పొలం కాడ ఉండి. మీ చిన్న కొడుకు కాడు ఉండేవాళ్ళ మీరు? మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరే. ఇద్దరు కొడుకులేనా? ఇప్పుడు ఉన్నారా మరి వాళ్ళు? నేను దవాఖాన హాస్పిటల్లో ఉన్నా. ఉమ్. వాళ్ళు ఇంటి పక్కన పోయారు. వాళ్ళ ఇంటికి వాళ్ళు పోయారు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మనం బాగు చేస్తాడు, నన్ను చూస్తాడు ఒక అది మా భార్య బిగింది. అట్లా చెప్పండి. ఇప్పుడు ఒక్కనే ఎక్కడ ఓలేరు, ఒక్కనే ఉన్నా. ఒక్కడే ఉన్నారు మీరు? అక్క కొడుకు అల్లుడు అవుతాడు, మేనల్లుడు. తెచ్చి అక్కడికి ఆడుకొని తెచ్చి నేను లేచిపోయింది. మొన్న వచ్చి ఉంటారు 5 దినాలు. 5 నెలలు అయిందా ఇక్కడికి వచ్చి? 5 దినాలు 5 రోజులు. మరి ఇక్కడ అందరు బాగా చూసుకుంటున్నారు నిన్ను? మరి చూస్తారు, అందరిని చూసినా నన్ను చూస్తారు. అందరు చూస్తున్నట్టే మిమ్మల్ని కూడా బాగా చూస్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సలహా? మరి పిల్లలకి, ఇప్పుడున్న పిల్లలకి ఎలా బతకాలి, వాళ్ళ జీవితం ఎలా ఉండాలని? ఈ పిల్లలు నాకు ఏం సంబంధం లేదు సార్. వాళ్ళకి అర్థం నేను. సరే తాత, థ్యాంక్ యూ. మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.